మనం ఇప్పుడు తిరుపతిలోని మంగళం ఆర్టీఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న 150 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్లో అయితే ఉన్నామండి. రోడ్డు వరకు చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. ముఖ్యంగా మనకు సిఆర్ఎస్ గేట్ దగ్గర ఆదిత్రి అపార్ట్మెంట్కి ఆపోజిట్లో అండర్ గ్రౌండ్ వర్క్ కూడాను జరుగుతుందండి. చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు బోత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్లతో కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి అందుబాటులో అయితే ఉందండి. 150 అడుగుల రోడ్డుకి ఉండేది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు 40కి 136 కొలతతో 151 అంకణాల ప్లాట్ సేల్కి అయితే అందుబాటులో అయితే ఉంది. అంకణం ధర 2,30,000 రూపాయలుగా మనకు సెల్లర్ చెప్తూ ఉన్నారండి. బాగా డెవలప్మెంట్ జరగబోతుందండి ఈ ఏరియా అయితే. రోడ్డు కానీ కంప్లీట్ అయిపోతే రేట్ అయితే ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుందండి వితిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే. అలాంటి ప్రాపర్టీ చుట్టూ మనకు డెవలప్మెంట్స్ బాగా జరిగిపోయి ఉన్నాయండి. అపార్ట్మెంట్స్ దగ్గరలో సుమారు 200-300 మీటర్ల దూరంలోనే అపార్ట్మెంట్స్ అంతా పెద్ద పెద్దవి వచ్చేసి ఉన్నాయన్నమాట. కాబట్టి డెఫినెట్గా బయ్యర్కి మంచి అవకాశం అండి. మనం ప్లాట్ అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. వెనకాల కూడా రోడ్డు వస్తుందండి. ముందర 150 అడుగుల రోడ్డు వస్తుంది. కొనాలనుకుంటే మీరు ఈ ప్రాపర్టీని మాకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా మీరు ఒకవేళ తిరుపతిలో ఇతర ప్రాపర్టీస్ కోసం చూస్తూ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేసామండి. తిరుపతి పరిసరాల్లో ఎప్పుడు ఏ ప్రాపర్టీ సేల్కి వచ్చినా మేము మా కస్టమర్స్కి వాట్సాప్ ద్వారా ఇంటిమేషన్ అనేది ఇస్తూ ఉంటామండి. ముఖ్యంగా చాలామంది సెల్లర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకున్నా వాటిని యూట్యూబ్లో పెట్టడానికి ఇష్టపడరండి. అలాంటి ప్రాపర్టీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మేము మా కస్టమర్స్కి వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంటు మరియు కమర్షియల్గా ఎవరైనా యూటిలైజేషన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చండి. ఎలాంటి పర్పస్కైనా కూడాను. పెద్ద రోడ్డు కాబట్టి ఈ రేట్కి ఇప్పుడైతే దొరుకుతుందండి. రోడ్డు కంప్లీట్ అయితే దొరకకపోవచ్చండి. ఈ రేట్కి అయితే ఆల్రెడీ ఇప్పటికే డెవలప్మెంట్స్ మనం సరౌండింగ్స్లో అయితే చూడవచ్చు. మనకు ఈ ఏరియాలో ఇంత పెద్ద రోడ్ అనేది ఇది ఒకటే అండి ఉండేది. 150 అడుగుల రోడ్డు డైరెక్ట్ రోడ్కే వస్తుందండి ఈ ప్లాట్ అయితే.